రైట్, ఆచార్య గారితో మాట్లాడదాం. సో ఆచార్య గారు, బీజేపీ ముందు నుంచి కూడా నమస్కారం అండి. ఈ రెవడీస్కి వ్యతిరేకం అని చెప్పేసి చాలాసార్లు మోదీ సైతం చెప్పినటువంటి ఇది మనం చూసాము. ఎలక్షన్స్ టైంలో ఇలాంటివి చేయడం వల్ల రాష్ట్రాలు కుంటుపడిపోతాయి అని చెప్పేసి చెప్పారు. మరి డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తోంది బీజేపీ అనేటువంటిది అది మనకి కళ్ళ ముందే కనబడతా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మీరు అధికారం కోసము ఫ్రీబీస్ని అనౌన్స్ చేశారు, అవి ఇస్తూనే ఉన్నారు. అటు మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, రాజస్థాన్ అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, ఇవన్నీ యా మీది సిగ్నల్ వీక్ అయిందండి. మళ్ళీ వస్తాను మీతో. ఈలోగా నేను ఆచార్య గారితో మాట్లాడుతున్నాను. ఎస్ ఆచార్య గారు చెప్పండి. పెద్దలు రామ్మోహన్ రావు గారికి, మానవతరాయ్ గారికి, మల్లన్న గారికి, మీకు, రాజ్ ప్రేక్షకులకు నమస్కారాలు. అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇవాళ సుప్రీంకోర్టు సూచనలు చేయడం చాలా మంచి పరిణామం. జనాకర్షణ పథకాలని ప్రవేశపెట్టి జనాన్ని ప్రలోభపెట్టి జనంతో ఓట్లేసుకుని గద్దెనెక్కి ఆ పథకాలని అరకొర అమలు చేసి చేతులు తులుపుకుంటున్నటువంటి అన్ని ప్రభుత్వాలు, రాజకీయాలు అన్ని మన కళ్ళ ముందు కనపడుతుంది. వాస్తవంగా మీరు అన్నట్టు మొదలు మోడీ గారు వీటన్నిటినీ మొదటి ప్రభుత్వం కావచ్చు, రెండోసారి ప్రభుత్వం కావచ్చు, ఈ జనాకర్షణ పథకాలకు తావు ఇవ్వకుండా అభివృద్ధి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకునే వారు ముందుకు పోవడం జరిగింది. రాను రాను ప్రాంతీయ పార్టీలు అనుకోండి, జాతీయ పార్టీలు అనుకోండి, ఏ రకంగానైనా అధికారంలోకి రావాలనేటువంటి తాపత్రయంతో బిలో ప్రావర్టీ లైన్ బీపీఎల్ కింద ఉన్నటువంటి ప్రజలకు తాయిలాలని ఎరచూపి వాటన్నిటిని కూడా అందరికీ అమలయ్యేటట్టు చేస్తాం. అంటే ముందేమో బీద వాళ్లకు ఈ స్కీములు పెడుతున్నామంటారు, బీద వాళ్లకు అవి సరిగ్గా అందవు, ఇతర మధ్యతరగతి కుటుంబాలకు సరిగ్గా అందవు. ఇలాంటి స్కీముల వల్ల ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు చితికిపోతున్నది వాస్తవం. ఇవల్ల ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. దీని మీద ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా, అంటే ఏ ప్రభుత్వాలు కూడా సరైన విధంగా విద్య పరంగా కానీ లేకపోతే వైద్య పరంగా కానీ 100% ఈ దేశంలో మేలు జరగాలి అనేటువంటి ఆలోచనతోటి ఇప్పటి వరకైతే ఇంకా చాలేదు. దాన్ని అన్ని పార్టీలు ఒప్పుకోవాల్సింది. కొంత ఒక ప్రభుత్వం వస్తుంది, 5 ఏళ్ళు ఒక అందమైన స్కీమ్ను పెడుతుంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే లోపల ఆ ప్రభుత్వం దిగిపోతుంది. మళ్ళా ఇంకో అతను వస్తాడు, దాని పేరు మారుస్తాడు, దాని గైడ్ లైన్స్ మారుస్తాడు, దాన్ని చేతికిలా పడేస్తాడు, మళ్ళా ఇంకొక కొత్త నినాదాన్ని తీసుకొచ్చి దాని మీద ప్రియారిటీ ఇస్తారు. ఇట్లా దీనివల్ల ఏమైపోతుందంటే ప్రభుత్వం యొక్క ఖజానా, మౌలిక సదుపాయాలలో నిర్లక్ష్యం, కేవలం జనాకర్షణ పథకాలకు డబ్బు ఖర్చు పెట్టి ఆ డబ్బుతోటి మాత్రమే ఓట్లు లబ్ధి పొంది ఈ గెలిచిన 5 ఏళ్లలో మనం ఏ రకంగా స్ట్రాటజీ చేయాలనేది మర్చిపోయి వచ్చే 5 ఏళ్లలో మనం ఏ రకమైన జనాకర్షణ పథకాలు పెట్టాలనేటువంటి ఆలోచనతోటే ప్రభుత్వాలు మనుగడ సాగిస్తున్నాయి. కానీ వాస్తవమైనటువంటిది, నిర్మాత్మకమైనటువంటివి పనులు చేయటంలో అన్ని రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఒక సూచన, జడ్జిమెంట్ అనుకోండి, ఒక సూచన అనుకోండి, దాన్ని ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి, మేధావులు ఆలోచన చేయాలి, ఒక డిబేట్ చేయాలి. మనం చూస్తున్నాం ఎన్నికలలో ఇప్పుడు ప్రభుత్వం పెట్టే అంటే పార్టీలు పెట్టే తాయిలాలు, జనాకర్షణ పథకాలు మళ్ళీ వ్యక్తిగతంగా నిలబడ్డ వాళ్ళు ఎవరు ఎంత ఎక్కువ ఇస్తున్నారు, ఏది ఇస్తారు, ఇచ్చిన వాళ్ళకే, తాపిన వాళ్ళకే, తినబెట్టిన వాళ్ళకే ఇవాళ ఆ ప్రజాబలం ఉన్నది అనేటువంటిది కూడా మనకు కనపడుతుంది. ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో కింద అంటే అసెంబ్లీ స్థాయి, పార్లమెంటు స్థాయి, కింది స్థాయిలో ఎన్నికలను ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి ప్రజలు ఇవాళ వాళ్ళ ధోరణి మారుతున్నది, పాలకుల ధోరణి మారుతుంది, పార్టీల ధోరణి మారుతుంది. ఇవన్నీ కూడా భిన్నమైనటువంటి ఆలోచన విధానంతో పోతున్నాయి. ఇది రాబోయే రోజులలో పెద్ద ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే శనికావేశంలో లేకపోతే ఇతరత్ర స్కీములకు లొంగి
వాళ్ళు ఓటేసి ఆ తర్వాత భంగపాటు పడేటువంటివి అనేక సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవాళ ఆచార్య గారు వాస్తవమైన ఏ పార్టీ అయినా సరే మా మా అభివృద్ధి చూసి ఓటేయండి, గతంలో మేము చేసింది చూసి ఓటేయండి, లేకపోతే మీరు చెప్తున్నట్టుగా మోదీ గారిని చూసి ఓటేయండి అని చెప్పి మీరు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. సో అంటే వాళ్ళని చూసి ఓటేయమని చెప్పడమే కాకుండా దానికి తగ్గట్టుగానే మళ్ళీ ఈ ఫ్రీ బీస్ కూడా ప్రకటించేస్తూ ఉన్నారు. అంటే ఉచిత హామీలు ఇవ్వకపోతే అభివృద్ధిని చూపించితే ఓట్లు రాలవా, అధికారంలోకి రారా? ఇప్పుడు అధికారంలోకి రారా అంటే మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు తెలుగుదేశం రాకముందుకు కాస్త కూస్తో డెవలప్మెంట్ అయితే చేసేటం. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది, 4-5 జనాకర్షణ పథకాలు పెట్టిండ్రు, అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేసారు, నిర్మాణాత్మకమైనటువంటి డెవలప్మెంట్ ముందుకు పోయింది. కానీ డెవలప్మెంట్ తోటి పోలే, మళ్ళీ ₹2 కిలో బియ్యాన్ని ₹1.90కి మేము ఇస్తామని, ఉన్న ₹2 తక్కువ ఉన్నదంటే ₹1.90 కిలో బియ్యం ఇస్తామంటే వాళ్ళకు ఆ స్కీమును నీరు గార్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నంటే, మీరు అన్నట్టు అభివృద్ధి మీదనే పోతే ప్రజలు ఓట్లేసే పరిస్థితి కూడా లేదు. ఒక మాట అంటారు, మీరేం అభివృద్ధి చేసిర్రు, ఏం చేసిర్రు, అది ఇది అని చెప్తారు. కానీ చివరకు ఆ పార్టీ ఈ స్కీమ్ పెట్టింది, అది మంచిగా మేలు జరుగుతుందని చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా, మీరు ఈ గత ప్రభుత్వంలో మీరు ఈ మేనిఫెస్టోలో ఈ వాగ్దానాలు ఇచ్చిర్రు, ఎందుకు నెరవేర్చలేదు? ప్రభుత్వం ఇంత అప్పెందుకు చేసింది, దుబారా ఖర్చులు ఎందుకు చేసిందని ప్రజలు అడిగే పరిస్థితులు లేరు. ఆ విధంగా ఆలోచన చేసి ఓటేసే పరిస్థితి. అప్పెంతనైనా చేయండి, మాకు ఏదన్నా ఇస్తారా? ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఏమి ఇస్తారు, లేకపోతే తర్వాత మాకేమన్నా నెలకి ఇచ్చేది, సంవత్సరానికి ఇచ్చేది, ఏమన్నా లాభం పొందేది ఉందా అనేది ఆలోచన చేస్తారు. దానికి అంతటి కూడా పేదరికాన్ని అడ్డం పెట్టుకొని, పేదరికం ఉన్నది కాబట్టి దాని ద్వారా ప్రజల్ని వంచడం, మోసం చేయడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో నిజంగా కూడా ఇలాంటి సూచనలు రావడం చాలా మంచి పరిణామం. కానీ జరుగుతున్న ఓటర్ యొక్క నాడికి, రిజల్ట్ కు ఈ డిబేట్ చేసేటువంటి మేధావులకు లేకుండా పోతున్నది. అసలు వీళ్ళు డిబేట్ చెప్పేటోళ్ళు, డిబేట్ చేసే వాళ్ళు ఒక యాంగిల్లో చేస్తాయి, ప్రజలు ఇంకో యాంగిల్లో ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మరి దీన్ని భావ సారూప్యత అనేది అవసరం. ఇది మనం ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మనం ఏం మాట్లాడుతున్నాం, ప్రభుత్వాల ఆలోచన విధానం ఏంది అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా జనాకర్షణ పథకాలు జనాన్ని మోసం చేయడానికనే ప్లాన్ చేస్తారు తప్ప, ఈ దేశంలో అతి ముఖ్యమైన ఒకటి విద్య, రెండోది వైద్యం, అగ్రికల్చర్ కు కొంత మనం వెసులుబాటుగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్మిక రంగానికి కూడా కొన్ని వెసులుబాటు చేయాలనేదే నా అభిప్రాయం. ఇవన్నీ ఏ రాజకీయ పార్టీని మనం నెత్తిలో పెట్టుకొని మోసిస్తున్నాం, అవన్నీ తప్పదు. అవన్నీ చెప్పేది మనం చెప్తుంటాం, కానీ భావన అనేది ఈ రకమైనటువంటి ఆలోచనతోటి ముందుకు